బాగుంటుంది. అసలు ఈ మిత్ర మండలిలో అంటే ఎక్కువగా కోతి బిహేవియర్ ఎవరికి ఉంటుంది? రాగమయూర్. అంటే ఇక లేరని రాగమయూర్ చెప్తున్నారా ఏంది? లేదు విష్ణు. ఓకే నేను పాట పాడతారా? నా షూర్. ఏ పాట పాడండి? మీకు నచ్చిన పాట పాడండి. అదే స్టేజ్ మీద 100 సార్లు కాత్యాయని ఏ సినిమా పాట పాడుతున్నారా? మన సినిమా పాట ఫోన్ చేయవా. జంబర్ గింబేలా అది పాడండి. చూడు పాడు మరి. అదే వచ్చినోటి గురించి కత్తందుకో జానకి అది కూడా ఉందిగా మీ దాంట్లో. పాడబుద్ధి అవుతుందండి. పాడుకుంటా ఎందుకండి చేసే ఇంట్రెస్ట్ అన్ని పోయాయా? అలా కాదు, అంటే మీరు సరదాగా పాట పాడమన్నారు, మన సినిమా అని చెప్పలేదు కదా. సరే మీ ఇంకొక పాట పాడండి అయితే. డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయకు ఓ టెన్షన్. తెలుసారే పాట? పాడదు. అతిథి. చాలా చిరాకు ఉంది పాడుతుంది. అయితే ఈయన సింగర్ అనుకుంటా బేసికలీ. నువ్వు పాడరా. వీడు కనీసం పాడైనా పాడరా. నాకు పాడరా మామ. మరి ఎందుకు కామెంట్ ఎందుకు పాస్ చేస్తున్నావురా? అడగండి మేడం ఏదైనా మంచి క్వశ్చన్. మంచి క్వశ్చన్ మంచి క్వశ్చనా? మంచి క్వశ్చన్ చెప్పండి. మంచి క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అండి. మంచి ఆన్సర్ అండి. మా సినిమా లాగే మంచిగా ఉంటది. ఓ యా సూపర్. మీ కామెడీ టైమింగ్ లా ఉంటదని చెప్పండి. ఏంటి? నా కామెడీ టైమింగ్ లా ఉంటదని చెప్పండి. మీ నా కామెడీ టైమింగ్ కన్నా బాగుంటుంది సినిమా. దానికన్నా బాగుంటుంది అండి సినిమా, ఎందుకంటే ఇందులో మహామహులు అందులో ఉన్నారు కాబట్టి. నా కామెడీ టైమింగ్ కన్నా ఇంకా బాగుంటుంది. అండ్ విష్ణు, దర్శి, సత్యన్న, వెన్నెల కిషోర్ అనే అంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది. రాగమయూర్ కమెడీని కాదు మామ, స్టార్ హీరోస్ తక్కువగా మాట్లాడే. ఇప్పుడు రాగమయూర్ గారు హీరో క్యారెక్టరా, దర్శి గారు హీరో క్యారెక్టరా, మీరు హీరో క్యారెక్టర్? నేను హీరో అండి, ఆయన మెయిన్ హీరో. అంటే రాగమయూర్ మధ్యలో ఇద్దరు హీరోలు ఉన్నారండి, రాగమయూర్ గారు, దర్శి గారు. కానీ ఈ సినిమా హీరోయిన్ సెంట్రిక్. ఓ బాక్సింగ్. సో ఎవరి హీరో ఎవరితో అయితే చేశారు నిహారిక గారు ఇంతగా బాక్సింగ్? అది నేను చెప్తే నన్ను బాక్స్ చేస్తారు కాబట్టి ఐ థింక్ అది మీ మీద డౌట్. ఎవరిని బాక్స్ చేయలేదో అడగండి. యాక్చువల్లీ రాగమయూర్ని కొట్టి చంపేస్తే రాగమయూర్ ఆత్మ మెయిన్ హీరో కాబట్టి పరిగెడుతున్నారు కదా విష్ణు గారు. ఇట్లా రివీల్ చేద్దాం. టీజర్ లో చెప్పింది అది రివీల్ చేయొద్దు స్టోరీ. కాదు కాదు ఇట్లా దెబ్బలతో పరిగెడుతూ వస్తారు కదా ఒకరి తర్వాత ఒకరు మొత్తం blood ఉండి. మీరు చేసింది అని నేను అనుకున్నాను కదండి. అంటే మీరు చేసి వెనకాల పరిగెట్టారేమో అని నా డౌట్. అయ్యుండొచ్చు అయ్యుండొచ్చా? అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు కాదు. అదే అది బ్లడ్ కాదండి, అందరం హోలీ ఆడుకుంటూ ఉంటారు. హోలీ ఆడుకుంటున్నారా? బయట నుంచి పానీపూరి బండి వెళ్తుంటే కానీ ఫుల్ ఫన్ ఉంది. మంచిగా గల్లీలలో ఉన్నారు, కాలనీలలో తిరుగుతున్నారు. ఆ టెంట్ హౌస్ ఏదో పట్టుకున్నారు, మీ డైలాగ్ ఏదో ఉంది అదేదో పట్టుకున్నారు కదా. అక్టోబర్ 16 థియేటర్కి రండి. అంతేనా? కొట్టేస్తారా రాకపోతే? ఇస్తున్నారా? నేను పోయి చూస్తా, ఇంకేంటి. రాకపోతే నేను పోతా. మీరు పోతారా? అందరూ వస్తారు మీ మూవీకి, ఎందుకంటే అంతే బ్యూటిఫుల్ గా ఉంది. కామెడీ అంటే మంచి కామెడీ. అంటే ఇప్పుడు ఒక జాతిరత్నాలు చూసారు, ఇట్లా కొన్ని కమిటీ కుర్రాలు ఇలాంటి మూవీస్ చూసారు కదా, కనెక్ట్ అవుతారని అయితే నేను అనుకుంటున్నా.